ఈ సినిమా చూశాక నాకు క్లియర్‌గా అర్థమైంది ఏంది అంటే, ఇండియాలోనే కాదు హాలీవుడ్‌లో గూడా ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయని. అలాగే చూస్తున్నంత సేపు గూడా సంథింగ్ ఈజ్ ఫిషీ అన్న ఫీలింగ్ వస్తది. అంటే ఏదో ఉండబోతుంది అని. కనీసం ఎండు చేప గూడా ఉండదనమాట. అలా అయితే ఉంటది సినిమా. మనకు జనరల్‌గా హాలీవుడ్ మూవీస్ అంటే ఏంటి? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, యాక్వామ్యాన్ ఇక ఏదో మ్యాన్ అలాగే మంచి యాక్షను లేదంటే అసలు క్రేజీగా ఉండే వీఎఫ్ఎక్స్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ మూవీలో అలాంటివి ఏమీ ఉండవనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అంతా ఓపికగా చూస్తే మనకనిపించేది ముందు ఈ ముగ్గురు పిల్లల్ని కదా అరెస్ట్ చేయాల్సింది. ఆయనకి పుట్టిన ఈ ముగ్గురు పిల్లల వల్లే కదా ఇది జరిగిందనిపిస్తది. ఒక బల్బు వల్ల మనిషి ప్రాణం పోయింది అనైతే క్లియర్‌గా చూపిస్తారు. ఇంతకీ దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే గనక 53 సండేస్ అనే మూవీ గురించనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక స్టోరీ విషయానికొస్తే గనక ముగ్గురైతే ఉంటారనమాట. ఇద్దరు బ్రదర్సు, ఒక సిస్టరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అందులో పెద్దవాడేమో బాగా రిచ్‌గా ఉన్న అమ్మాయిని మొత్తానికి లవ్‌లో దింపి, వాళ్ళ మామయ్యకి డ్రైవర్‌గా, వాళ్ళ ఆవిడకేమో షాపింగ్స్ అలాగే మిగతా రెస్టారెంట్స్‌కి తిరిగేటప్పుడు సర్వెంట్‌గా అయితే ఉంటాడనమాట. అంటే లగ్జరీ లైఫ్‌ని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక ఆవిడ అంటే మిడిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిలో ఆవిడ బాగా మంచి చదువులు చదివి మంచి పొజిషన్‌లోనే ఉంటారు. అన్నిటికంటే లాస్ట్ వాడు ఎవరైతే ఉన్నాడో అంటే ఈ సినిమాలో ఒక రకంగా హీరో అని చెప్పొచ్చు. ఈయన మాత్రం ఇంకా ఫుల్‌గా సెటిల్ అవ్వడనమాట. కానీ వాళ్ళ వైఫ్ అయితే మాత్రం ఇంట్లో కావాల్సినయన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుందనమాట. సో ఆవిడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నెరేషన్ ఇస్తూ ఉంటుంది. ఇది అని చెప్పి. సో కాన్సెప్ట్ ఏందంటే వాళ్ళ నాన్నగారి బాత్రూమ్‌లో ఒక లైట్ అయితే ఉంటుంది. సో ఆ లైట్‌ని నువ్వు మార్చాలి అని వంతులు వేసుకుంటూ ఉంటారనమాట. సో ఎవరో మార్చరు. ఈలోపు వాళ్ళ నాన్న అది మార్చడానికి పైకెక్కి జారిపడి తలకి గట్టి దెబ్బ తగిలైతే చనిపోతాడనమాట. దీని అంతటికీ రీజన్ ఎవరు? వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు బాధ్యత తీసుకున్న బల్బ్ మారిస్తే సరిపోయేది కదా అనే ఫీల్ మనకు కూడా అనిపిస్తుంది. అంతే మూవీ. ఇదే మూవీ. సో నిజంగా ఏదో ఉంటుంది ఇంకా ఏదో ఉంటుందని అయితే చూశాను. మధ్యలో సోది తప్ప ఏమీ లేదు. సో ఇదనమాట రివ్యూ. ఒకవేళ మీకు ఓపిక ఉండి చూడాలి అనిపిస్తే కనుక నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. చూడడానికి ట్రై చేయండి. హాలీవుడ్‌లో కూడా ఇలాంటి మూవీస్ వస్తాయని నాకు ఈ మూవీ చూశాక అర్థమైంది. సో చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.